నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో ఎముక విరిగిందా, ఏమిటి మార్గం, తీవ్ర గురకతో క్యాన్సర్ ముప్పు, పొట్ట చుట్టూ కొవ్వు కరిగేదెలా, పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదా, ఇంకా హెల్త్ టిప్, ప్రమాదాలకు గురైనప్పుడు, ఆటల్లో కింద పడ్డప్పుడు, మెట్ల మీదనో స్నానాల గదిలోనో జారిపడ్డప్పుడు ఎముకలు చిట్లిపోవడం, ఫ్రాక్చర్లు కావడం మనలో చాలా మందికి అనుభవమే। అయితే ఎముకల్లో ఫ్రాక్చర్లు అయినప్పుడు మనలో చాలా మందికి ఏం చేయాలో తోచదు, గందరగోళానికి గురవుతుంటారు। ఎముకలు అతుక్కునేందుకంటూ మందులు, మాకులు, ఆకుపసర్లు, నాటుకట్టు కట్టించుకోవడం వంటివి చేస్తుంటారు। చివరికి అనవసర సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు। నిజానికి విరిగిన ఎముక దాన్నంతట అదే అతుక్కుంటూ ఉంటుంది। కాకపోతే విరిగిన ఎముక సజావుగా సవ్యంగా అతుక్కునేందుకు వీలుగా తగిన వైద్య సాయం పొందాలని చెబుతారు డాక్టర్లు। ఫ్రాక్చర్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। ఎముకలు మన శరీరానికి ఆధారంగా ఉండే బలమైన జీవగర్రలు। నిజానికి ఎముకలు కూడా సజీవ కణజాలమే। అయితే వీటిలో దట్టంగా పేరుకున్న కాల్షియం, అక్కడి ప్రోటీన్ల ప్రత్యేకమైన కలయిక మూలంగా ఎముకలు చాలా గట్టిగా, దృఢంగా ఉంటాయి। మన శరీర బరువును మోస్తూ మొత్తంగా శరీరానికి సుస్థిరమైన ఆకారాన్ని తెస్తాయి। అయితే ఎముకలు ఎంత గట్టిగా, దృఢంగా ఉన్నప్పటికీ దెబ్బలు తగిలినప్పుడు, బలమైన ఒత్తిడి కలిగినప్పుడు అవి చిట్లిపోవడమో లేదంటే విరగడమో జరుగుతుంటుంది। వాహనాలు, ప్రయాణాలు, వాటితో పాటే ప్రమాదాలు పెరుగుతోన్న ఈ ఆధునిక కాలంలో మనలో చాలా మందికి ఎముకలు విరగడం, వాటిలో ఫ్రాక్చర్లు కావడం అనేది ఎక్కువగా ఉంటుంది। ఫ్రాక్చర్ అంటే అది మనం అందరూ తెలిసినట్ల ఇస్ అ బ్రేక్ ఇన్ ద బోన్, డిస్కంటిన్యూటీ ఆఫ్ అ లాంగ్ బోన్ ఆర్ అ స్మాల్ బోన్। మనం చిన్న బోన్స్ ఇక్కడ చేతుల్లో ఉంటాయి, లాంగ్ బోన్స్ ఆర్మ్లో ఉంటుంది, షోల్డర్లో ఉంటుంది, తొడలో ఉంటాయి। సో ఎనీ బ్రేక్ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ అ బోన్ ఇస్ కాల్డ్ అ ఫ్రాక్చర్। దాంట్లో వేరే రకాలు ఉంటాయి, వేరే టైప్స్లో రావచ్చు, అవి వేరే వేరే క్లాసిఫికేషన్స్ ఉంటాయి। నా టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ మనం అంటే దాంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి। మనం మామూలుగా చూసేది ఓపెన్ ఫ్రాక్చర్ అండ్ క్లోజ్ ఫ్రాక్చర్। ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు పైన చర్మం డ్యామేజ్ అయ్యి ఎముక బయటికి వచ్చేది। సో దాంట్లో కొన్ని గ్రేడేషన్స్ ఉంటాయి, కానీ అది లిటిల్ మోర్ కాంప్లికేటెడ్। సో ఓపెన్ ఫ్రాక్చర్ అంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఎముక బయటికి వచ్చింది, దాన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం। దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ। సో ఫ్రాక్చర్ అయితేనే విదిన్ సమ్ టైం మనం దాన్ని క్లీన్ చేసి, వాష్ చేసి, రిడ్యూస్ చేసేసి సర్జరీ ఆల్సో అవసరం పడవచ్చు। దెన్ నెక్స్ట్ ఇస్ అ క్లోజ్ ఫ్రాక్చర్। సో ఇది ఓపెన్, ఇది క్లోజ్। క్లోజ్డ్ అంటే పైన చర్మం ఫ్రాక్చర్ అయినా కానీ చర్మం డ్యామేజ్ కాలేదు, ఎముక లోపలే ఫ్రాక్చర్ అయింది, పైన స్కిన్ నుంచి బోన్ బయటికి రాలేదు। సో దట్ ఈస్ వాట్ వీ కాల్ అ క్లోజ్ ఫ్రాక్చర్। సో దీంట్లో మనం అంత ఎమర్జెన్సీ కాదు, ఇమీడియట్గా అటెండ్ అయ్యే కాకపోయినా కానీ విదిన్ ఫ్యూ టైం మనం చేసినా కానీ ప్రాబ్లం ఉండదు। సో ఈ బేసిక్ 2 టైప్స్ ఉంటాయి। అండ్ ఆల్సో బేసిక్స్ ఆర్ కమ్యూనేటెడ్ అండ్ సింపుల్ ఫ్రాక్చర్। సో ఫ్రాక్చర్ అయినప్పుడు ఒకటే పీస్లో 2 బోన్ పీసెస్ ఇట్లుండేది, బోన్ పీస్ ఇట్లా ఎదిగి 1 పీసే మధ్యలో ఫ్రాక్చర్ అనేది, దట్స్ అ సింపుల్ ఫ్రాక్చర్। దెన్ కమ్యూనేటెడ్ ఫ్రాక్చర్ అంటే ఆ బోన్ ఇరిగింది కానీ మల్టిపుల్ పీసెస్ అయింది, సో అది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి। సో అది డిపెండింగ్ ఆన్ దాట్ సివిరిటీ సింపుల్ ఫ్రాక్చర్, కమ్యూనేటెడ్ ఫ్రాక్చర్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్ అండ్ క్లోజ్ ఫ్రాక్చర్ ఉంటాయి। సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు, ఆటల్లో దెబ్బలు తగిలినప్పుడు, మెట్ల మీద నుంచి పడినప్పుడు, స్నానాల గదుల్లో జారి పడిపోయినప్పుడు ఎముకలు ఎక్కువగా విరుగుతుంటాయి। అయితే ఎముకలు గుల్లబారిపోయి ఆస్టియోపొరోసిస్తో బాధపడుతున్నప్పుడు దెబ్బల్లాంటివేమీ తగలకుండానే చిటుక్కున ఎముకలు విరుగుతుంటాయి। కొంతమందిలో ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ తలెత్తితే అది ఎముకకు విస్తరించి స్థిరపడుతుంటుంది। దీంతో అక్కడ ఎముక గుల్లబారి దాని పటుత్వం తగ్గి విరుగుతుంటుంది। తగిలిన దెబ్బ, దాని తీవ్రతను బట్టి ఎముకలు రకరకాలుగా విరగొచ్చు। ఎముక మీద ఒకవైపు కాస్త పగులు వచ్చి చిట్లడాన్ని హెయిర్లైన్ ఫ్రాక్చర్ అంటారు। ఎముక విరిగి ఎక్కడికక్కడే ఉండిపోతే దీన్ని సింపుల్ ఫ్రాక్చర్ అంటారు। కొన్నిసార్లు ఎముక పూర్తిగా విరిగి అటు ఇటు జరిగిపోతుంటుంది। మరికొన్ని సందర్భాల్లో ఎముకలు విరిగి ముక్కలుగా పడిపోతుంటాయి। సిమ్టమ్స్ ఆఫ్ ఫ్రాక్చర్ ఫస్ట్ మనం తెలిసేది పెయిన్ ఉంటుంది, డిఫార్మిటీ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది। సో ఐ విల్ డిస్క్రైబ్ దీస్ 3 థింగ్స్ అని। సో పడిన తర్వాత మనకు యాంకిల్ ఇంజరీ అయిందనుకోండి, స్ప్రెయిన్ అయితే మనం కొంచెం నడవగలుగుతాము, ఫ్రాక్చర్ ఉంటే నడవలేము। సో పెయిన్ లెవెల్స్ కంపేర్ టు స్ప్రెయిన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్కువ ఉంటాయి। 0 to 10 స్కేల్లో స్ప్రెయిన్ అయినప్పుడు పెయిన్ అరౌండ్ 5 to 6 ఉంటే, ఫ్రాక్చర్ అయినప్పుడు 9 to 10 ఉంటుంది। సో ఫ్రాక్చర్ ఇస్ మ్యాక్సిమల్ పెయిన్ఫుల్, ఎక్కువ పెయిన్ ఉంటుంది। స్వెల్లింగ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది। సో పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది అండ్ డిఫార్మిటీ ఉంటుంది। సో చేయి ఫ్రాక్చర్ అయినప్పుడు ఇట్లా పొజిషన్ ఉండదు, కొంచెం వంకర అయిపోతుంది, అది ఎవరికి చూసినా కానీ అర్థమైపోతుంది ఫ్రాక్చర్ అయిపోయిందని। లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు ఓన్లీ వాపు ఉంటుంది కానీ డిఫార్మిటీ రాదు। సో డిఫార్మిటీ వచ్చేది ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ ఫ్రాక్చర్ అండ్ లాస్ ఆఫ్ ఫంక్షన్। సో చేయి వాడలేము, కాల్లో ఫ్రాక్చర్ అయితే నడవలేము,
అండ్ పెయిన్ స్వెల్లింగ్ చాలా ఎక్కువ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ అ ఫ్రాక్చర్. సో ఫ్రాక్చర్స్ మనకు అయ్యేటివి సింపుల్ ఫ్రాక్చర్స్, ఒక బోన్ అయి యంగ్స్టర్స్ అయినప్పుడు సీరియస్ అంత కాదు. నౌ a fracture becomes serious when it is multiple. అంటే ఒక బోన్ కాక 2-3 బోన్లు ఎదిగినప్పుడు, అలాంగ్ విత్ హెడ్ ఇంజరీ ఉన్నప్పుడు, చెస్ట్లో దొమ్మల్లో ఏమైనా రప్చర్ అయ్యి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ సీరియస్ ఇంజరీస్. నా కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే బోన్ బయటికి వచ్చింది, చర్మం డ్యామేజ్ అయింది, ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇంజరీస్ అండ్ ఎమర్జెన్సీకి ఇమీడియట్గా తీసుకొని పోవాలా. ట్రీట్మెంట్ సర్జరీ విదిన్ 24 అవర్స్ చేయాల్సిందే. అండ్ ఏదైనా మెడికల్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ దీస్ కేసెస్ ఆఫ్ ఓపెన్ ఫ్రాక్చర్స్ అండ్ కమ్యూనిటెడ్ అండ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్. సో కొంతమందికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే మోర్ దెన్ 1 బోన్ ఇన్వాల్వ్డ్ ఇస్ కాల్డ్ పాలీట్రామా. సో ఇవి కొంచెం మేజర్ ఇంజరీస్ అవుతాయి. ఎముకలు విరిగినప్పుడు అవి మళ్లీ అతుక్కునేందుకు మనలో చాలా మంది ఒక పసరుకట్టు వేస్తుంటారు. ఫ్రాక్చర్లకు పసరుకట్టు వేయడం సరికాదంటారు డాక్టర్లు. అలాగే ఎముక విరిగి బాధపడుతున్న వ్యక్తిని ఎలా పడితే అలా తరలించకూడదు. వెడల్పాటి బల్లపై పడుకోబెట్టి తీసుకెళ్తే విరిగిన ఎముకలకు మరింత ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎముకలు విరిగిన చోట గాయాలను శుభ్రం చేయడం కూడా ముఖ్యమే. సరిగ్గా శుభ్రం చేయకపోతే గాయం నుంచి ఎముకల్లోకి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలుంటాయి. ఎముకల్లో పగుళ్లు, ఫ్రాక్చర్లను చాలా వరకు ఎక్స్రేలో గుర్తించవచ్చు. హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే గాయమైన భాగం కదలకుండా పట్టీ వేసి విశ్రాంతి ఇస్తే చాలు, చాలా వరకు అదే నయమైపోతుంది. సింపుల్ ఫ్రాక్చర్కి సిమెంట్ పట్టి సరిపోతుంది. ఇక బాగా విరిగిన ఎముకలకు రాడ్లు, స్క్రూలు వేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఫ్రాక్చర్స్లో ఎక్స్రే ద్వారా మనకు తెలిసిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ అరౌండ్ 2 to 5% కేసెస్లో ఎక్స్రేలో తెలియకపోతే సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. కొన్ని ఫ్రాక్చర్స్ చాలా పీసెస్ అయినప్పుడు దాన్ని మనం సర్జరీ అప్పుడు ఎట్లా చేయాలనుకుంటే దానికి సిటీ స్కాన్ అవసరం పడవచ్చు. కానీ 90 to 95% కేసెస్లో ఓన్లీ ఎక్స్రేతో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో క్లినికల్ ఎగ్జామిన్ చేసి ఎక్స్రే చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి సర్జికల్ ఆప్షన్స్ ఉందా, కన్జర్వేటివ్ ఆప్షన్స్ ఉందా, ప్లాస్టర్ వేయాలా, అవన్నీ డిపెండ్స్ ఆల్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్స్. నా బేసిక్ థింగ్స్ అప్పర్ లింబ్ ఫ్రాక్చర్, చేతుల్లో ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యి ఏజ్లో వచ్చినప్పుడు 60-70 తర్వాత ప్లాస్టర్ వేయవచ్చు, లేకపోతే చిన్న వైర్లు వేయవచ్చు. సో దట్ ఈస్ సర్జరీ ద్వారా. బట్ డెఫినెట్లీ సపోజింగ్ సంబడీ హ్యాస్ అ ఫ్రాక్చర్ ఇన్ ద లోవర్ లింబ్, కాళ్ళ తొడ, హిప్ జాయింట్స్, ఫీమరు, తొడ ఎముక ఎరిగిందనుకోండి, 99.9% వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. అది ప్లాస్టర్తో సరిపోదు, అండ్ ప్లాస్టర్ చేసినా వాళ్ళ నడక వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సో మోస్ట్లీ లోవర్ లింబ్ ఫ్రాక్చర్స్కి సర్జరీ అవసరం పడుతుంది. అప్పర్ లింబ్ ఫ్రాక్చర్స్లో మైనర్ సర్జరీ ఆర్ ప్లాస్టర్ ఇస్ అన్ ఆప్షన్. సో డిపెండింగ్ ఆన్ ద ఇంజరీస్ మనం చూడాలా. డెఫినెట్గా కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే ఓపెన్ ఫ్రాక్చర్ చెప్తున్నాను, చర్మం డ్యామేజ్ అయినప్పుడు సర్జరీ ఈజ్ అ మోస్ట్ లైక్లీ ఆప్షన్. దానికి మనం ఇంటర్వెన్షన్ చేసి ఆపరేట్ చేసి లోపల ప్లేటో, నెయిలో, స్క్రూజో ఏదో వాడేసి పైన స్కిన్ కుట్లేయాలి. అది అయిన పరిస్థితుల్లో లోపల బయట నుంచి స్కిన్ నుంచి లోపలికి డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ బోన్ ఇన్ఫెక్షన్. మనకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి యాబ్సెస్ ఫామ్ అయినట్ల బోన్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ హెడేక్ అండ్ డిఫికల్ట్ టు ట్రీట్ ఆల్సో. సో ఓపెన్ ఫ్రాక్చర్స్ సర్జరీ చేయాల్సిందే. స్లోగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తూ ఓవర్ 2-3 months తర్వాత అండ్ వీ స్టార్ట్ పుట్టింగ్ వెయిట్ ప్రోగ్రెసివ్లీ ఆన్ ద లెగ్. ఎక్స్రే ఎవ్రీ 1 month చేస్తూ ఉండాలా ఫర్ అట్లీస్ట్ 4-5 months. ఎక్స్రే మనకు బోన్ ఫార్మేషన్ కనపడినప్పుడు వెయిట్ పెంచుకుంటాము. సో దిస్ డిపెండ్స్ ఆన్ ద లోవర్ లింబ్. అప్పర్ లింబ్లో కానీ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్. నార్మల్ ఇక్కడ ఫ్రాక్చర్ అయితే చేయి మనం ఫిజియోథెరపీ చేయకపోతే స్టిఫ్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫస్ట్ 6 weeks ఆఫ్ ఫ్రాక్చర్లో. చర్మం గీసుకుపోతే కొద్ది రోజుల్లో దానంతటదే మానిపోతుంది. అచ్చం ఎముక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎముక మీద పెరియాస్టియం అనే దట్టమైన పొర ఉంటుంది. బలమైన దెబ్బ తగిలి గాయమైతే ఈ పొర చినిగి రక్తనాళాలు తెగి రక్తస్రావం అవుతుంది. ఈ రక్తంలోని ప్లేట్లెట్ కణాలు విడిపడి అక్కడున్న మూల కణాలను ప్రేరేపించే రసాయనాలు అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ విడుదలవుతాయి. దీంతో మూల కణాలు వృద్ధి చెందుతూ ఎముకల మధ్య ఏర్పడిన ఖాళీలు చేరతాయి. ముందుగా అక్కడ మృదు కణజాలం కార్టిలేజ్ కణాలు, తర్వాత ఎముక కణాలు ఏర్పడతాయి. ఈ కణాల్లో వాటి మధ్యలో కాల్షియం చేరి గట్టిపడుతుంది. దీంతో ఎముక మళ్లీ దృఢంగా అతుక్కుపోతుంది. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా, సాఫీగా, వేగంగా జరగడానికి వీలుగా సిమెంటు పట్టీలు, అవసరమైతే లోపల రాడ్లు, స్క్రూలు వేయటం, ఎముకలోకి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడాది దాటినా విరిగిన ఎముకలు అతుక్కోనప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. గురకే కదా అని తీసి పారేయకండి. గురక పర్యావసనాలు మునుపు ఊహించిన దానికన్నా అతి తీవ్రంగా ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనం సూచిస్తోంది. తీవ్ర గురక మూలంగా కొన్ని రకాల క్యాన్సర్లు తలెత్తుతున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు కొందరికి గొంతు వెనకాల భాగం వదులై పాక్షికంగానో పూర్తిగానో శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది.
దీంతో ఊపిరాడక ఉన్నట్టుండి శ్వాస తీసుకుంటూ గట్టిగా గురక పెడుతుంటారు. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని పిలుస్తారు. అంటే నిద్రలో కాసేపు శ్వాస నిలిచిపోతుందన్నమాట. దీంతో తాత్కాలికంగా రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతాయి. ఇదే పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. స్లీప్ ఆప్నియాకు గుండె జబ్బు, రక్తనాళాల సమస్యలు, నాడీ జబ్బుల వంటి వాటికి సంబంధం ఉంటున్నట్లు ఇప్పటికే తెలుసు. అయితే తాజాగా జీర్ణకోశం, కిడ్నీ, రొమ్ము క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతున్నట్లు ఇప్పుడు పరిశోధనలో బయటపడింది. ఈ అధ్యయనంలో స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న 1990 మందిని 13 ఏళ్ల పాటు పరిశీలించారు. వీరిలో 181 మంది అంటే సుమారు 9% మంది క్యాన్సర్ల బారిన పడ్డట్టు పరిశోధకులు గుర్తించారు. నమూనా సంఖ్య పరంగా చూస్తే ఇది చాలా ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామూలు వారితో పోలిస్తే స్లీప్ ఆప్నియాతో బాధపడే వారిలో క్యాన్సర్ కేసులు 26% ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలింది. స్లీప్ ఆప్నియా ఎంత తీవ్రంగా ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గురక లేదా స్లీప్ ఆప్నియా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందడం అన్ని విధాలా మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. జుట్టు పోతే రాదని, పొట్ట వస్తే పోదని సరదాగా అంటుంటారు. పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవడం నిజానికి పెద్ద ప్రయాసే. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనలో చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు ఇసుమంతైనా తగ్గకుండా ఉంటుంది. నిత్యం వ్యాయామం చేస్తున్నా, కఠినంగా డైటింగ్ చేస్తున్నా పొట్ట తగ్గడం లేదని వాపోతుంటారు మనలో చాలా మంది. అయితే పొట్ట తగ్గడానికి వ్యాయామాలతో పాటు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తీసుకోవాలని, అప్పుడే ఫలితం కనిపిస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పొట్ట దగ్గర కొవ్వును కరిగించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవటం, లేదంటే ఆ కొవ్వును త్వరగా కరిగించుకోవటం మంచిది. ఇందుకు ఆహారంలో జంక్ ఫుడ్ బాగా తగ్గించాలి. అలాగే కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే షుగర్స్ ఒక్కసారిగా ఇన్సులిన్ స్థాయిల్ని, అదే మోతాదులో కొవ్వుల్ని పెంచేస్తాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఆకలిగా అనిపించినప్పుడు ఏ స్నాక్స్, బిస్కెట్లు తీసుకోవడం కాకుండా పీచు ఎక్కువగా ఉండే నట్స్, గింజలు, బార్లీ, పండ్లు, కాయగూరల్ని తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థ కూడా మేలు చేస్తుంది. ఇక ఉదయాన్నే సాధారణ టీకి బదులుగా 1 కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తాయి. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులు సులభంగా కరుగుతాయి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుల్ని కరిగించుకుని నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే వాల్నట్స్ చక్కటి ఆహారమని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ఉండే అన్సాచురేటెడ్ కొవ్వులు శరీరంలో జిడ్డులాగా పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడతాయి. మనలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల మన శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే ఇలాంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. నిద్రలేమి బరువు పెరగడానికి, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రిళ్లు 7-8 గంటలు సుఖంగా నిద్రపోయేలా చూసుకోవాలి. రోజు ఏరోబిక్స్ సాధన చేయటం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వుల్ని సులభంగా కరిగించవచ్చని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. యాపిల్ సిడార్ వెనిగర్లో ఉండే ఎసిటిక్ ఆమ్లం బెల్లీ ఫ్యాట్ని కరిగించడంలో చక్కగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రోజూ తీసుకునే ఆహారంలో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ని కలిపి తీసుకోవడం మేలు చేస్తుంది. నిద్ర చాలకపోవడం అనేది పెద్దలకే కాదు, ఇవాళ పిల్లలకు పెద్ద సమస్యగా మారుతుంది. రాత్రుల్లో ఆదమర్చి నిద్రించాల్సిన లేత శరీరాలకు నేడు నిద్రలేమి అన్నది శాపంగా మారుతుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం అనేది పిల్లలకు శారీరకంగానే కాదు, మానసికంగానూ అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో అసలు పిల్లలకు నిద్ర చాలకపోవడానికి కారణాలేంటి? పిల్లలు చక్కగా నిద్రపోయేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో నిద్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి? పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఏజ్ ప్రకారంగా పిల్లల స్లీప్ ప్యాటర్న్స్ అవి చేంజ్ అవుతాయి. మనకి పుట్టిన పిల్లల్లో ఏంటంటే వాళ్ళకు ఒక ప్యాటర్న్ లాగా ఉండదు. వాళ్ళు డేకి ఒక 17 to 18 hours పడుకుంటారు. ఒక 4 hours పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. అలా సైకిల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి.
స్లోగా ఏమవుతుందంటే అది మన ఆ స్లీప్ ప్యాటర్న్స్ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవుతాయి. 3 మంత్స్కి వచ్చేసరికి పిల్లలు ఏంటంటే కొంచెం మేబీ ఒక 14 అవర్స్ అలా పడుకోవడం అలా చేస్తూ ఉంటారు. 3 to 6 మంత్స్ మధ్యలో ఏమవుతుందంటే మనకి డే టైమ్ నైట్ టైమ్ ఆ ప్యాటర్న్స్ కొంచెం ఎస్టాబ్లిష్ అవుతాయి. సో 6 మంత్స్ కల్లా ఏంటంటే పిల్లలు ఎక్కువగా నైట్ టైం పడుకుంటారు, డే టైమ్ అంత అన్ని అవర్స్ పడుకోరు. స్లోగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం స్లీప్ ప్యాటర్న్స్ మళ్ళీ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవుతాయి. కొంచెం ఇప్పుడు మనం లెట్స్ సే 2-year-old పిల్లలు చూస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం డే టైం ఎక్కువ పడుకోరు, కొంచెం నాప్స్ లా చేస్తారు, అంటే షార్ట్ స్లీప్స్ అనమాట. అలా చేస్తారు, ఎక్కువ నైట్ టైం పడుకుంటారు. ఎట్లా వాళ్ళకి 10 to 12 hours స్లీప్ అయితే ఉండాలి వాళ్ళకి. ఆ తర్వాత ఏంటంటే మనం లేట్ చైల్డ్హుడ్కి వెళ్తే 8 to 10 hours స్లీప్ నైట్ టైం పడుకుంటారు, ఇంకా డే టైం స్లీపింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ ఇదేంటంటే ఆఫ్టర్ 12 years ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. ఈ టైంలో ఏంటంటే పిల్లల మీద కొంచెం ఈ ఎగ్జామ్ ఒత్తిడి, స్కూల్ ప్రెషర్స్ అవన్నీ ఉండేసరికి ఏమవుతుందంటే స్లీప్ ప్యాటర్న్స్ ఇంకొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి మనం. ఈ అడాలసెంట్స్, ఓల్డర్ చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ 8 hours అయినా పడుకోవాలి వాళ్ళు. కానీ ఈ ప్యాటర్న్ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మన కాంటెక్స్లో బికాజ్ ఆఫ్ మల్టిపుల్ ప్రెషర్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్ అని మనం కొంచెం గుర్తిస్తే మనకి ఏంటంటే ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ కొంచెం అర్థమవుతుంది. పిల్లలకు చాలినంత నిద్ర లేకపోవటానికి కారణాలేంటి? మనకేంటంటే పిల్లలకి నిద్ర కరెక్ట్గా లేదంటే కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. పిల్లలు లేట్గా ఫుడ్ తినడం, రాత్రులు లేట్గా టీవీలు చూడడం, లేకపోతే మనం కంప్యూటర్స్ ఫోన్స్ చూడడం, ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ స్లీప్ హైజీన్ ఒకటి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో పిల్లలు కొంచెం లేట్గా బయటకు వెళ్ళడం, పొద్దున లేట్గా లేవడం, మళ్ళీ స్కూల్కి హడావుడి పడిపోవడం, ఇది ఒకటి వెరీ కామన్ కాజ్ ఆఫ్ స్లీప్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో. సో ఇది మన బిహేవియరల్ ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే మనకి కొంచెం స్పెసిఫిక్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అదేంటంటే మనకి పిల్లలకి బ్రీదింగ్ సరిగ్గా లేకపోవడం, ఎడినాయిడ్స్ టాన్సిల్స్ వల్ల, లేకపోతే ముక్కు బ్లాక్ అయ్యి ముక్కు దిబ్బడం వల్ల, దీనివల్ల ఏంటంటే వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. దెన్ ఇంకొంచెం మనం ముందుకెళ్తే మనకి ఏంటంటే స్పెసిఫిక్ స్లీప్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మనకి వీళ్ళు పిల్లలు రాత్రి స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే పిల్లలు బాగా రెస్ట్లెస్గా ఉంటారు రాత్రి. ఈ రెస్ట్లెస్నెస్ వల్ల ఏమవుతుందంటే ఆ డీప్ స్లీప్లోకి వెళ్లకుండా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ లేస్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి నైట్ టైం స్లీప్ అంతా డిస్టర్బ్ అయిపోయి పొద్దున వీళ్ళు కొంచెం ఎక్కువ స్లీపీగా ఫీల్ అవుతారు. సో ఇవి వన్ ఆఫ్ ద కామన్ కండిషన్స్ అనమాట. దీంతో పాటు ఇంకా మోర్ కాంప్లికేటెడ్ స్లీప్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో డిలేడ్ ఆన్సెట్ స్లీప్ సిండ్రోమ్ అంటారనమాట. దానిలో ఏమవుతుందంటే వీళ్ళు పిల్లలు టైంకి పడుకోలేరు, వాళ్ళు బెడ్కి వెళ్ళినా కూడా ఒక 2-3 hours డిలే అయిపోద్ది అనమాట వాళ్ళు యాక్చువల్ నిద్ర వచ్చేసరికి. సో స్లీప్ ఫేజ్ డిలేస్ అంటారనమాట. ఇవి కొంచెం మనం కేర్ఫుల్గా హిస్టరీ తీసుకుంటే అవి తెలుస్తాయి అనమాట. సో ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. పిల్లల్లో నిద్ర సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కరెక్ట్గా వాటిని డయాగ్నోస్ చేయడం, ప్రాపర్ హిస్టరీ, ఎగ్జామినేషన్, అండ్ ఏంటంటే మనం జనరల్గా ఒక స్లీప్ డైరీ అని పెట్టుకుంటాం అనమాట. ఇదొకటి. దెన్ ఒక స్లీప్ స్టడీ అని ఉంటుంది అవసరమైతే. ఇవన్నీ టెస్టులు చేసి మనం ఈ ప్రాబ్లం ఏంటి అని మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. దాని తర్వాత మనం ఏంటంటే తగినట్టు మనం స్టెప్స్ తీసుకోవాలి. ఒకవేళ మనకి స్లీప్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఓకే మనం టైంకి బయటకు వెళ్ళట్లేదు, టైంకి లేవట్లేదు, ఒక ప్యాటర్న్ లేదు మనకి అంటే మనం అది స్లీప్ హైజీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది వెరీ సింపుల్ టెక్నిక్స్ అనమాట. టైంకి బయటకు వెళ్ళడం, ఫుడ్ పడుకునే ముందు ఒక 2 to 3 hours ఫుడ్ తినకపోవడం, ఆర్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఆర్ టీవీ చూడకపోవడం, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. చేస్తే ఏంటంటే ఆ బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది, సరిగ్గా పడుకోగలం. సో ఇది వెరీ సింపుల్ టెక్నిక్స్ అనమాట. ఇవేమో మన బిహేవియరల్ స్లీప్ ప్రాబ్లమ్స్కి వస్తాయి. లెట్స్ సే మన పిల్లవాడికి పెద్ద పెద్ద టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉన్నాయి, వీళ్ళు అబ్స్ట్రక్ట్ అవుతున్నారు, రాత్రి గురక పెడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, దానికి చికిత్స వేరేగా ఉంటుంది. అంటే ఎడినోటాన్సిలెక్టమీ అవసరం పడవచ్చు. కొంతమంది పిల్లలు స్వతహా అదర్ మెడికల్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు ఆ మెడికల్ కండిషన్స్ ట్రీట్ చేసుకుంటే స్లీప్ కూడా న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. దానికి వెరీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, సిపాప్ అని ఉంటుంది. సో ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. సో ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే ఈ స్లీప్ ప్రాబ్లం ఉందా లేదా నిర్ధారించుకోవడం. సెకండ్, ఏ స్లీప్ ప్రాబ్లం ఇది ఏ డయాగ్నోసిస్లో ఫిట్ అవుతుంది నిర్ధారించుకోవడం. దెన్ థర్డ్ ఏంటంటే దానికి తగ్గట్టు మనం ఒక స్టెప్స్ తీసుకోవడం. సో ఇవి స్టెప్స్ అన్నమాట. పిల్లలు సరిగా నిద్రపోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నప్పటి నుంచి ఒక స్లీప్ హైజీన్ అన్నది
మనం పిల్లల్లో అలవాటు చేయాలి. సో పిల్లలు ఏంటంటే ఈ టైంకి బెడ్కి వెళ్ళాలి. లెట్స్ 8 o'clock 9 o'clock మీ పద్ధతి ప్రకారంగా ఒకటి చేసుకొని పొద్దున్న కరెక్ట్ 6 o'clock 5 o'clock లేవడం, అలా ఒక టైం పెట్టుకొని ఒక స్లీప్ రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ రొటీన్ ఎలా ఉంటుందంటే మనం డే టు డే ఎక్కువ వేరియేషన్ లేకుండా చేసుకోవాలి. లెట్స్ పొద్దున మనం 6 o'clock లేసే పిల్లవాడు 8 o'clockకి నెక్స్ట్ డే లేవకూడదు. సో ఒక లెట్స్ 6-6:30 మధ్యలో లేసిపోతే అదొక మన రొటీన్ లాగా అలవాటు అయిపోతుంది. సో మొత్తం ఫ్యామిలీ ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుంది. సెకండ్ ఏంటంటే మనకి స్లీప్ హైజీన్. ఈ స్క్రీన్ టైంలు, ఈ టెలివిజన్ చూడాలి, అవి కొంచెం మనం బిఫోర్ 7 o'clock ఫినిష్ చేసేస్తే బాగుంటుంది. ఎస్పెషలీ పిల్లలకి, వీళ్ళకి ఏంటంటే ఈ స్లీప్ సరిగ్గా వస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ అటెన్షన్ అది ఇంప్రూవ్ అవుతుంది. సో థర్డ్ ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎనీ స్లీప్ ప్రాబ్లమ్స్ ఏమైనా పిల్లలకి ఉంటే, అరే మన వాడు సరిగ్గా పడుకోవట్లేదు, స్కూల్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటే ఒక ప్రాపర్ పీడియాట్రిషియన్ ఆర్ స్లీప్ స్పెషలిస్ట్ ని కాంటాక్ట్ చేసి మనం డయాగ్నోసిస్ చేసుకుంటే బాగుంటుంది. ఎదిగే వయసులోని పిల్లలకు నిద్ర చాలా అవసరం. నిద్రను చెడగొట్టే అలవాట్లకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. నిద్రను చెడగొట్టే స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్ల వంటి గాడ్జెట్స్కి పిల్లలు బానిసలు కాకుండా చూడాలి. వారికి చాలినంత వ్యాయామం కల్పించాలి. అప్పుడే పిల్లల్లో నిద్ర చక్కగా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు 4-5 నల్ల మిరియాల్ని కచ్చా పచ్చాగా దంచి ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోండి. వేధించే దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.